హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మనం ఆగస్ట్ 25, 26 సో ఈ 2 డేస్లో జరిగినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాము. సో ఫస్ట్ వన్ చూసినట్లయితే బ్రిక్స్లోనికి మరో 6 దేశాలు అని చెప్పేసి బ్రిక్స్ మరోసారి వార్తల్లోకి రావడం జరిగిందండి. సో ఈ యొక్క బ్రిక్స్ గురించి ఇప్పుడు మనం మూడోసారి డిస్కస్ చేయడం. అంతకుముందు కూడా మనము బ్రిక్స్ సమావేశం అనేది సో మనకి ఆగస్టు 22 నుంచి 24 సో మనకి ఒక 3 డేస్ జరుగుతుంది అని చెప్పేసి డిస్కస్ చేయడం జరిగింది. సో దీంట్లో భాగంగానే ఏదైతే సౌత్ ఆఫ్రికాకి సంబంధించి హయ్యెస్ట్ హానర్ ఆఫ్ ది అవార్డు అని చెప్పేసి ఏదైతే చైనా ప్రెసిడెంట్ జింగ్పింగ్కి ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం ఇట్లా డిస్కస్ చేయడం జరిగిందండి. సో ఇప్పుడు యొక్క మొత్తం బ్రిక్స్లో 5 దేశాలు కాస్త సో 11 దేశాలు కాబోతున్నాయి అని చెప్పేసి న్యూస్ రావడం జరిగింది. కొత్తగా ఒక 6 దేశాలకి సభ్యత్వం కల్పిస్తాము అని చెప్పేసి బ్రిక్స్ కూటమిలో ఉన్నటువంటి మిగతా 5 దేశాలు సో ఒప్పుకోవడం జరిగిందండి. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే ఈ విస్తరణకు జోహెనెస్బర్గ్ శిఖరాగ్ర సదస్సు నిర్ణయించిందని చెప్పేసి అన్నారు. 2024 జనవరి 1 నుంచి 6 దేశాలు పూర్తికాల సభ్యత్వంగా చేరనున్నాయి అని చెప్పేసి న్యూస్లో రావడం జరిగిందండి. సో దీని బ్యాక్గ్రౌండ్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసామండి. బ్రిక్ అనే పదం ఫస్ట్ కాయిన్ చేసిన వ్యక్తి జిమ్ ఓ నీల్ అని చెప్పేసి 2010లో సౌత్ ఆఫ్రికా జాయిన్ అవడం వల్ల బ్రిక్ కాస్త బ్రిక్స్ అయిందని, దీని హెడ్ క్వార్టర్ షాంఘై చైనా అని చెప్పేసి మనం డిస్కస్ చేయడం జరిగింది. దీంతో పాటుగా ఇది ఒక బ్యాంక్, వీళ్ళు ఒక బ్యాంక్ని ఎస్టాబ్లిష్ చేశారని, దాన్నే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అని లేకపోతే బ్రిక్స్ డెవలప్మెంట్ బ్యాంక్ అని చెప్పేసి అంటాము అని చెప్పేసి $100 బిలియన్ దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు అని చెప్పేసి దాంట్లో మొత్తం 9 సభ్య దేశాలు ఉంటాయని వెరీ రీసెంట్గా ఈజిప్ట్ అనే దేశం అనేది ఎన్డీబీ బ్యాంకులోకి మెంబర్షిప్ తీసుకోవడం జరిగిందని, వెరీ రీసెంట్గా మార్చి 27 ఆ టైంలో అండి ఎన్డీబీకి ప్రెసిడెంట్గా దిల్మా రోసెఫ్ అని చెప్పేసి ఒక ప్రెసిడెంట్ కొత్తగా ఒక ఆమె రావడం జరిగిందని మనం గత వీడియోస్లో డిస్కస్ చేయడం జరిగింది. సో ఇక్కడికి సంబంధించి మొత్తం 6 దేశాలకు సభ్యత్వం ఇవ్వబోతున్నారు. మరి ఆ 6 దేశాలు ఏంటో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తెలుసుకోవాలి. సో 6 దేశాలు మనం చూసినట్లయితే అర్జెంటీనా, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, ఈజిప్ట్ అనే దేశాలు ఉండడం జరిగిందండి. ఏంటంటే అవి సో అర్జెంటీనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌత్ ఆఫ్రికా అండ్ యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అని చెప్పేసి అంటాం. ఈ 6 దేశాలకు కొత్తగా సభ్యత్వం ఇస్తాము అని చెప్పారు. అంటే ఆల్రెడీ ఇప్పుడు ఒక 5 ఉన్నాయండి. సో ఈ యొక్క 6 మొత్తం 11 దేశాలు. అయితే ఈ యొక్క 6 దేశాలు ఎప్పటి నుంచి దీంట్లోకి మెంబర్షిప్ను కలిగి ఉంటాయట. సో అది మనకి ఇంపార్టెంట్ అండి. 2024 జనవరి 1వ తారీఖు నుంచి దీనికి మేము పూర్తికాల సభ్యత్వం ఇస్తాము అని చెప్పేసి బ్రిక్స్ ఏదైతే 15వ సమావేశంలో నిర్ణయించడం జరిగింది. అంటే మధ్యలో ప్రాసెస్ ఉంటుంది కదండి, కొన్ని సైన్స్ చేయాలండి. సో అంటే బ్రిక్స్కి సంబంధించినటువంటి ఈ 6 దేశాలు వాళ్ళకు రూల్స్ అండ్ రెగ్యులేషన్లో భాగంగా సైన్ చేయాలి. సో అందువల్ల కొంత లేట్ అవుతుంది. ఎప్పటి నుంచి సార్ అంటే ఈ డేట్ ఇంపార్టెంట్ అండి. 2024 జనవరి 1 నుంచి ఈ 6 దేశాలు బ్రిక్స్లో మెంబర్షిప్ తీసుకోబోతున్నాయి అని పాయింట్ గుర్తుంచుకోండి. మరి వీటితో పాటుగా సో ఇక్కడ మనం చూసినట్లయితే నరేంద్ర మోదీ గారు ఈ బ్రిక్స్ సమావేశానికి జోహెనెస్బర్గ్ సౌత్ ఆఫ్రికా వెళ్ళాడని. ఇలా వెళ్ళినప్పుడు సో ఏమైనా కానుకలు ఇచ్చారా అని చెప్పేసి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. మనం చూసామండి, ఆల్రెడీ డిస్కస్ చేసాం. అమెరికాకు సంబంధించి వెళ్ళినప్పుడు బైడెన్ గారికి అవార్డ్స్ ఇవ్వడం కానివ్వండి, ఫ్రాన్స్ పర్యటన కానివ్వండి, అదేవిధంగా G7కి సంబంధించి జపాన్ పర్యటన కానివ్వండి, ఈజిప్ట్ పర్యటన కానివ్వండి, యుఏఈ పర్యటన కానివ్వండి, ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాల్సినటువంటి విషయాలండి. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. మీరు ఒకసారి వాటిని రివిజన్ చేయండి. నరేంద్ర మోదీ గారు ఏ దేశాలను సందర్శించారు, సో సందర్శించినప్పుడు ఏమైనా అవార్డ్స్ స్వీకరించారా, లేదా నరేంద్ర మోదీ గారు ఏదైనా బహుమానాలు వేరే ప్రెసిడెంట్లకు ఇచ్చారా, లేదా వేరే ప్రెసిడెంట్లు ఆ దేశానికి వెళ్ళినప్పుడు నరేంద్ర మోదీ గారు వాళ్ళ దగ్గర నుంచి బహుమానాలు ఏమైనా తీసుకున్నారా అని చెప్పేసి మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవాలి. ఆల్రెడీ మనం అన్ని వాటి గురించి డిస్కస్ చేసామండి. ఒక్కసారి క్విక్ రివిజన్ చేయండి. ఇంకొకసారి చెప్తాను, ఏ దేశాలు నరేంద్ర మోదీ గారు పర్యటించారో వాటిని ఒకసారి ర్యాపిడ్ ఫోర్స్ కింద చూడండి. ఆల్రెడీ మనం పీడిఎఫ్లు ప్రొవైడ్ చేసాం, దాంట్లో ఉంటాయి. లేదా మీరు సొంతగా నోట్స్ రాసుకుంటే దాంట్లో కూడా ఉంటాయి. ఒకటి అమెరికా పర్యటన, 2 వచ్చేసరికి ఫ్రాన్స్ పర్యటన, 3 వచ్చేసరికి ఈజిప్ట్ పర్యటన, ఇంకోటి వచ్చేసరికి జపాన్ పర్యటన, అదేవిధంగా ఫిజీ పర్యటన, పపువా న్యూగినియా పర్యటన, వాటితో పాటుగా వెరీ రీసెంట్గా యుఏఈ పర్యటన, దాంతోపాటుగా మనకి ఈ యొక్క బ్రిక్స్కి సంబంధించినటువంటి సౌత్ ఆఫ్రికా పర్యటన. సో ఇవన్నీ కూడా ఒకసారి చూడండి. ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2-3 బిట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. మనం 2-3 బిట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 1-2 కదండి, 2-3 బిట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ యొక్క సమ్మిట్స్ అండ్ కాన్ఫరెన్సెస్ నుంచి.
సో ఇక్కడ మనం చూసినట్లయితే నరేంద్ర మోదీ గారు ఏదైతే సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్ అండి సిరిల్ రామఫోసా అని చెప్పేసి ఉన్నారండి ప్రెసిడెంట్, అతనికి ఒక బహుమానాన్ని ఇచ్చారండి. ఏంటి సార్ అంటే అది పింగాణితో తయారు చేసిన ఒక కూజా ఆకారంలో ఉన్నటువంటి పింగాణి పాత్రలండి. సో దాన్ని సురాహి అని చెప్పేసి కూడా అంటారు. ఈ పింగాణి పాత్రలను తెలంగాణలో తయారు చేశారండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో తెలంగాణలో తయారైనటువంటి పింగాణి పాత్రలు కూజా ఆకారంలో ఉంటాయండి. సో వీటిని ఏదైతే సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్ సిరిల్ రామఫోసాకి బహుకరించడం జరిగిందో నరేంద్ర మోదీ గారు. అట్ ద సేమ్ టైం మనకి లూలా డసిల్వా అని చెప్పేసి బ్రెజిల్ ప్రెసిడెంట్ అండి. ఇతనికి ఏమి ఇచ్చారు నరేంద్ర మోదీ గారు అంటే గోల్డ్ పెయింటింగ్స్ అని చెప్పేసి మధ్యప్రదేశ్కి సంబంధించినటువంటి పెయింటింగ్స్ అంటే అవి గోల్డ్ పెయింటింగ్స్ని ఇవ్వడం జరిగింది. సో ఈ రెండు కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు. పర్టికులర్గా సౌత్ ఆఫ్రికా హోస్ట్ చేస్తుంది కాబట్టి సిరిల్ రామఫోసాకి ఏ బహుమానాన్ని ఇచ్చారు నరేంద్ర మోదీ గారు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనకి పింగాణి పాత్ర తెలంగాణకు సంబంధించి తయారు చేశారు. తెలంగాణ ప్రాంతంలో ఈ యొక్క పింగాణి పాత్రలు అనేవి తయారవుతూ ఉంటాయనే పాయింట్ గుర్తుంచుకోండి. సో వీటితో పాటుగా బ్రిక్స్ సమావేశం అండి 15వ ఎడిషన్ అండి ఇది. సో మనకి 2019 తర్వాత మళ్ళీ ఇప్పుడే ముఖాముఖిగా ఫిజికల్ ఫార్మేట్లో ఈ యొక్క సమావేశాలు జరిగినాయి. అంటే 2020, 2021, 2022 ఈ మూడు కూడా వర్చువల్ ఫార్మేట్లో జరిగినాయండి. అంటే రష్యా, సో మనకి రష్యా, ఇండియా, చైనా. సో 2020, 2021, 2022 రష్యా, ఇండియా, చైనా ఆ 3 సంవత్సరాలు కూడా వర్చువల్ ఫార్మేట్లో జరిగినాయి. సో 2023 మాత్రము మనకి ఫిజికల్ ఫార్మేట్లో అంటే ముఖాముఖిగా జరిగింది. మరి నెక్స్ట్ ఇయర్ ఎక్కడ జరగబోతుంది సార్ అంటే సో ఈ యొక్క బ్రిక్స్ సమావేశం అనేదండి. సో మరి ఈ సంవత్సరం వచ్చేసరికి మనకి సౌత్ ఆఫ్రికాలో జరిగింది. సో మనకి బ్రిక్స్ మళ్ళీ రొటేట్ అవుతుందండి, బ్రెజిల్లో జరుగుతుంది. అంటే మనకి ఇక్కడ బ్రిక్స్ అని చెప్పేసి అన్నాం కదా. సో మనకి బ్రిక్స్, సో ఇక్కడ ఆల్రెడీ రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా మళ్ళీ రొటేషన్ సైకిల్లో జరిగిద్దండి, బ్రెజిల్లో జరుగుతుంది నెక్స్ట్ ఇయర్. ఆ తర్వాత మరి నెక్స్ట్ 2025 ఎక్కడ జరుగుతుంది, రష్యాలో జరుగుతుంది. అలా సైక్లింగ్ ప్రాసెస్లో జరుగుతూ ఉంటుంది. ఆ పాయింట్ కూడా గుర్తుంచుకోండి. నరేంద్ర మోదీ గారు ఈ సమావేశంలో ప్రపంచం ఎదుర్కొన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కలిసికట్టుగా మనం ఎదుర్కొందామని, ఆఫ్రికన్ యూనియన్ కూడా దీంట్లో మెంబర్షిప్ ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి నరేంద్ర మోదీ గారు ప్రస్తావించడం జరిగింది. దేశాల మధ్య ఖచ్చితంగా కోఆపరేషన్ ఉండాలని, అంతర్జాతీయ టెర్రరిజాన్ని కండెమ్ చేయాలని చెప్పేసి అంటే వ్యతిరేకించాలి అని చెప్పేసి నరేంద్ర మోదీ గారు మాట్లాడటం జరిగింది. అదేవిధంగా చైనాతో కూడా చర్చలు జరిపారండి. సరిహద్దు ప్రాంతాలలో ముందు ఉద్రిక్తల వాతావరణాన్ని ఏవైతే ఉంటాయో ఆ వాతావరణం మంచిగా ఉండాలని చెప్పేసి ఇరు దేశాల మధ్య సో మనకి శత్రుత్వం పనికిరాదు అని చెప్పేసి నరేంద్ర మోదీ గారు ఈ యొక్క బ్రిక్స్ సమావేశంలో చర్చించడం జరిగింది. సో అందువల్ల ఈ పాయింట్స్ అన్ని మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు. ఓకేనండి, రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం అని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోదీ గారు గ్రీస్ కంట్రీ వెళ్ళారండి. సో మనకి ఈ యొక్క బ్రిక్స్ సమావేశం అనేది సౌత్ ఆఫ్రికా జోహెనెస్బర్గ్లో అయిపోయిన తర్వాత అంటే ఆగస్టు 22, 23, 24 3 డేస్ జరిగినాయండి. ఆ తర్వాత 25వ తారీఖున ఒక్కరోజు పర్యటనలో భాగంగా గ్రీస్ కంట్రీ నరేంద్ర మోదీ గారు వెళ్ళారు. ఈ కంట్రీ పర్యటన కూడా మనకి చాలా కీలకమైంది. ఎందుకు సార్ అంటే నరేంద్ర మోదీ గారు 40 సంవత్సరాల తర్వాత అండి ఒక ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ 40 ఇయర్స్ తర్వాత ఒక దేశాన్ని సందర్శించారు, దట్ ఈస్ గ్రీస్. సో గుర్తుంచుకోండి. అదే మాత్రం నిన్నైతే మన సౌత్ ఆఫ్రికాకి సంబంధించి చూసినట్లయితే మూడవసారి అండి, అలా మూడవసారి గుర్తుంచుకోండి. మనకి సౌత్ ఆఫ్రికాకి 30 సంవత్సరాలు ద్వైపాక్షిక సంబంధాలు ఏర్పడి అది మూడోసారి విజిట్ చేయటం. సో ఇదైతే మాత్రము 40 ఏళ్లలో ఫస్ట్ టైం అండి నరేంద్ర మోదీ గారు విజిట్ చేశారు. రెండు దేశాల మధ్య వాణిజ్యానికి సంబంధించినటువంటి ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా 2030 నాటికి రెండింతలు అవ్వాలని చెప్పేసి వాళ్ళు ఆకాంక్షించారు. అంటే MOU చేసుకోవడం జరిగింది. అట్ ద సేమ్ టైం గ్రీస్కి సంబంధించి వాళ్ళ హానరరీ ఏదైతే అవార్డు ఏదైతే ఉంటుందో ఆ అవార్డుని నరేంద్ర మోదీ గారికి ప్రదానం చేయడం జరిగిందండి. నరేంద్ర మోదీ గారికి ఇటీవల కాలంలో సో పర్యటనకు వెళ్ళిన ప్రతిసారి కూడా ఏదో ఒక దేశం ఆ దేశానికి సంబంధించిన అత్యున్నత పురస్కారాన్ని అనేది నరేంద్ర మోదీ గారి బహుకరించడం జరుగుతుంది. సో అవన్నీ కూడా ఆల్రెడీ మనం డిస్కస్ చేసామండి. ఒకసారి నరేంద్ర మోదీ గారికి వచ్చిన అవార్డ్స్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసాం. ఒకసారి చూడండి ఒకసారి, అవి కూడా ఒకసారి ర్యాపిడ్ ఫోర్స్ కింద చదవండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ క్రింది వాటిలో నరేంద్ర మోదీ గారికి రాని అవార్డు ఏంటి, లేదా వచ్చిన అవార్డు ఏంటి, లేదా ఒక అవార్డు ఇచ్చి అవార్డు ఏ దేశం బహుకరించింది, ఇలా అడగొచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ హానర్ అనే అవార్డుని సో గ్రీస్ కంట్రీ నరేంద్ర మోదీ గారికి ప్రదానం చేయడం జరిగింది. అయితే ఈ యొక్క అవార్డుని ఎవరు ప్రదానం చేసేస్తారంటే ఫ్రిజీ ప్రెసిడెంట్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్. ప్రెసిడెంట్ చేశారండి, PM చేయలేదు. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎగ్జామ్లో ట్విస్ట్ చేయాలి అంటే
గ్రీసు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ హానర్ అవార్డును బహుకరించారు అంటారు. నో, దట్ ఈస్ రాంగ్. పిఎం కాదు, ప్రెసిడెంట్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ప్రెసిడెంట్ అయితే మాత్రము కటేరినా. సో ఈమెనండి ఉమెన్ లేడీ ప్రెసిడెంట్ అండి. అక్కడ ఏమిటండి ఈమె పేరు? కటేరినా అని చెప్పేసి ఈమె బహుకరించింది నరేంద్ర మోదీ గారికి ఆర్డర్ ఆఫ్ ది హానర్ అనే ఆ దేశం యొక్క అత్యున్నత పౌర పురస్కారము. ఈ యొక్క అవార్డుని 1975లో సో ఏర్పాటు చేయడం జరిగింది గ్రీస్ కంట్రీ. సో ఆ పాయింట్ గుర్తుంచుకోండి. సో అదేవిధంగా ఏదైతే ఈ యొక్క గ్రీస్ పిఎం ఎవరైతే ఉన్నారో కొరియాకోస్ అండి. సో మనకి ఏ కోసు? కొరియాకోస్. సో ఈమె గ్రీస్కి ప్రధానమంత్రి అండి. సో ఈమె కాదు, మెయిల్ అండి, ఇతను. సో మనకి కిరియాకోస్ అనే వ్యక్తి గ్రీసు ప్రధానమంత్రిగా పనిచేస్తూ ఉన్నారు. ఇతనికి నరేంద్ర మోదీ గారు ఒక బహుమతిగా ఇవ్వడం జరిగిందండి. ఏంటి సార్ అంటే అది ఇత్తడితో తయారు చేసినటువంటి ఒక డోక్రాను ప్రదానం చేయడం జరిగిందండి. ఈ డోక్రా అనేది ఛత్తీస్గఢ్లో తయారు చేయడం జరిగింది. అదేవిధంగా అతని యొక్క కొరియాకోస్ సతీమణికి ఒక శాల్వాను కూడా ఇవ్వడం జరిగిందండి. ఆ శాల్వా అనేది మేఘాలయలో తయారు చేయడం జరిగింది. సో మనం సిల్లీగా ఉంటామండి, ఇవి అడుగుతారా అని చెప్పేసి. ఖచ్చితంగా ఎగ్జామ్లో కొంచెం ట్విస్ట్ చేయాలి అంటే కల్చరల్ ఈవెంట్లో భాగంగా ఖచ్చితంగా అడగడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుందండి. నరేంద్ర మోదీ గారు ఇలా ఇత్తడితో తయారు చేసిన డోక్రాను ఇటీవల కాలంలో కొరియాకోస్ సో గ్రీస్ ప్రధానమంత్రికి బహుమానంగా ఇచ్చారు కదా. ఇది ఏ రాష్ట్రంలో తయారు చేసిందని ఎగ్జామ్లో అడుగుతారు. దట్ ఈస్ ఛత్తీస్గఢ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. అలా కూడా అడగొచ్చండి. సో అందువల్ల మనం ఇలాంటివి కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సిల్లీగా మనం ట్రీట్ చేసినా ఖచ్చితంగా ఒక మార్క్ అడగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సో ఇందాక మనం డిస్కస్ చేసామండి. సో ఏం డిస్కస్ చేసాం ఇందాకలా? సో ఇందాక సిరిల్ రామఫోసాకు సంబంధించి పింగాణీ పాత్రలు తెలంగాణకు సంబంధించినవి, అదేవిధంగా లూలా డసిల్వా అని చెప్పేసి గోల్డ్ పెయింటింగ్స్ మధ్యప్రదేశ్కి సంబంధించినవి. ఇక్కడ మనం చూసినట్లయితే డోక్రా అని చెప్పేసి ఒక ఐటమ్, దీన్ని ఛత్తీస్గఢ్లో తయారు చేస్తారు, ఇత్తడితో తయారు చేశారు. వాళ్ళ మిస్సెస్ పేరెంట్ అని అడగర్లండి. సో శాల్వా అడిగితే మాత్రం మేఘాలయ అని చెప్పేసి గుర్తుంచుకోండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ నరేంద్ర మోదీ గ్రీస్ పర్యటన అండి. సో అందువల్ల గ్రీస్ 40 సంవత్సరాలు అని చెప్పేసి కూడా గుర్తుంచుకోండి. సో వీళ్ళ పేర్లు చూడండి కొంచెం కష్టంగా ఉంటాయి. గ్రీస్ ప్రధానమంత్రి పిఎం అంటాం కదా, గ్రీస్ కదా అని కోస్ అని గుర్తుంచుకోండి. చూడండి, కొరియా కోస్, గ్రీసు కోసు, లాస్ట్లో అలా కొంచెం రెథమాటిక్గా ఉంటుంది చూడండి. కొరియాకోస్ ఏ దేశానికి సంబంధించిన ప్రధానమంత్రి? గ్రీస్ కోస్, అది గుర్తుంచుకోండి. మరి అదేవిధంగా దీని ప్రెసిడెంట్ చూస్తే కటేరీనా. ఏ రీనా? గ్రీస్ రీనా, కటేరీనా, కటేరీనా, అలా గుర్తుంచుకోండి. 2-3 సార్లు చదువుకుంటే ఫ్లోలో వచ్చేసి ఓకేనండి. రైట్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ధోల్పూర్ కరౌలీ టు బీ ద రాజస్థాన్స్ 5th టైగర్ రిజర్వ్ అండ్ ఇండియాస్ 54th. సో మనకి భారతదేశంలో పులుల సంరక్షణ కేంద్రాలు టైగర్ రిజర్వ్స్ అని చెప్పేసి అంటామండి. ఇప్పటి వరకు మన భారతదేశంలో 53 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. 54వదిగా రాజస్థాన్లో ఉన్నటువంటి సో ఏదైతే మనకి ధోల్పూర్ కరౌలీ అనే ఒక టైగర్ రిజర్వ్ని అఫీషియల్గా నేషనల్ టైగర్ కన్జర్వేటివ్ అథారిటీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు అని చెప్పేసి న్యూస్ రావడం జరిగిందండి. సో ఇప్పటి వరకు మనకు 53 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. 53వ టైగర్ రిజర్వ్గా రాణిపూర్ టైగర్ రిజర్వ్ అని చెప్పేసి ఉత్తరప్రదేశ్లో ఉంటుందండి. సో మనకి రాణిపూర్ టైగర్ రిజర్వ్ అని చెప్పేసి ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. దానికి 2022వ సంవత్సరంలో టైగర్ రిజర్వ్ అంటే పులుల సంరక్షణ హోదాని ఇవ్వడం జరిగింది. మన భారతదేశంలో టైగర్ రిజర్వ్గా గుర్తించాలి అంటే అఫీషియల్గా ఒక బోర్డు ఉంటుందండి. సో ఏంటి సార్ అంటే అది నేషనల్ టైగర్ కన్జర్వేటివ్ అథారిటీ. వీళ్ళండి అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రాంతం మొత్తాన్ని టైగర్ రిజర్వ్గా గుర్తిస్తుంది. ఒక ప్రపోజల్ని వీళ్ళకి పంపిస్తారండి, వీళ్ళు యాక్సెప్ట్ చేయాలి. అలా యాక్సెప్ట్ చేస్తేనే దాన్ని టైగర్ రిజర్వ్ అంటారు. కానీ కొన్ని మీరు చూసే ఉంటారు ఆన్లైన్ ప్లాట్ఫామ్లో 54, 55, 56, 57, 50 అలా ఉండవండి. ఇప్పుడు దాకా ఉంది 53. మీరు 54, 55 అది కరెక్ట్ కాదండి. మనకి అఫీషియల్ వెబ్సైట్ నేషనల్ టైగర్ కన్జర్వేటివ్ అథారిటీ అని చెప్పేసి అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది. సో దాంట్లో చూడండి ఒకసారి మొత్తం 53 ఉంటాయి. 57, 58 లేవు, ఇంకా రాలేదు. 54వదిగా సో వీళ్ళు ఇది కూడా అఫీషియలే. అంటే వీళ్ళు అన్నారండి ఇస్తాము అని చెప్పేసి, నాడ్ తల ఊపారు, ఇస్తాము అన్నారు. సో దానికి ఇంకా అఫీషియల్ కూడా సైన్ అవ్వలేదు, బట్ ఇస్తామన్నారు కాబట్టి 54వది గుర్తుంచుకోండి. ధోల్పూర్ కరౌలీ అని చెప్పేసి రాజస్థాన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో అట్ ద సేమ్ టైం దీని గురించి కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో 1 or 2 బిట్స్ అడిగిన సందర్భాలు ఉన్నాయండి. నేషనల్ టైగర్ కన్జర్వేటివ్ అథారిటీ అనేది
సో ఏ బాడీ సార్ అంటే స్టాట్యుటరీ బాడీ, చట్టబద్ధమైన సంస్థ అండి. సునీతా నారాయణ కమిటీ ప్రకారం, ఏ కమిటీ ప్రకారం? సునీతా నారాయణ కమిటీ ప్రకారము 2005 డిసెంబర్లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి చైర్మన్గా ఎవరుంటారు సార్ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్, ప్రజెంట్ ఎవరున్నారండి? భూపేంద్ర యాదవ్ గారు నేషనల్ టైగర్ కన్సర్వేటివ్ అథారిటీకి చైర్మన్గా ఉంటారు. సో ఆ పాయింట్ కూడా మనం ఇక్కడ లింక్ చేసుకొని చదువుకోవాలి. సునీతా నారాయణన్ గారు మీకు ఒక పాయింట్ గుర్తు రావాలి కదా, ఏంటి సార్ అది? COP28 సమావేశం జరగబోతుంది కదా యూఏఈలో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో. దానికి సంబంధించి సుల్తాన్ అల్ జబర్ నేతృత్వంలో 31 మంది సభ్యులను కమిటీ వేశారు కదా. ఆ కమిటీలో మన భారతదేశం నుంచి ఇద్దరిని సెలెక్ట్ చేశారు కదా. ఒకళ్ళు వచ్చేసరికి ఏమో ముఖేష్ అంబానీ గారు, ఇంకొకళ్ళు ఏమో సునీతా నారాయణ గారు. సో ఆ పాయింట్ కూడా ఇక్కడ మీరు లింక్ చేసుకొని చదువుకోవాలి. రైట్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ నేషనల్ టైగర్ కన్సర్వేటివ్ అథారిటీ. ఎట్లు టైగర్ రిజర్వ్స్ వచ్చినాయి కాబట్టి భారతదేశంలో అతిపెద్ద టైగర్ రిజర్వ్ వచ్చేసరికి శ్రీశైలం నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్. సో సెకండ్ వచ్చేసరికి అమరాబాద్ టైగర్ రిజర్వ్, తెలంగాణ అండి, ఆదిలాబాద్ డిస్టిక్. అదేవిధంగా అతి చిన్న టైగర్ రిజర్వ్ బోర్ టైగర్ రిజర్వ్ అని చెప్పేసి మనకి మహారాష్ట్రలో ఉండడం జరుగుతుంది. అదేవిధంగా టైగర్స్ ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏంటి సార్ అంటే మధ్యప్రదేశ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. యాజ్ వెల్ యాజ్ సో మనకి రీసెంట్గా టైగర్ సెన్సస్ అని చెప్పేసి వచ్చింది. అట్ ద సేమ్ టైం మనకి టైగర్ డే జూలై 29న వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వాళ్ళు దాన్ని అప్డేట్ చేయడం జరిగిందండి. సో దానికి సంబంధించిన క్లారిటీ కూడా మనం కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసాం. అవి కూడా ఒకసారి చూడండి. ఖచ్చితంగా మనము ఈ యొక్క టైగర్ సెన్సస్ అయితేనేమి, లేకపోతేనేమో ఈ యొక్క టైగర్కి సంబంధించి 54వ టైగర్ రిజర్వ్ అయితేనేమి, వీటి గురించి మనం ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మోస్ట్లీగా మనం టైగర్ సెన్సస్ మీద ఒక బిట్ ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. సో అప్డేటెడ్ వెర్షన్ గుర్తుంచుకోండి, అంటే జూలై 29న. అట్ ద సేమ్ టైం ఏప్రిల్లో నరేంద్ర మోదీ గారు మైసూర్లో ఈ యొక్క టైగర్ సెన్సస్ని ఒకదాన్ని రిలీజ్ చేశారు కదండి, అది కంపేర్ చేసి చదువుకోండి. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో యూపీఐ లైట్లో 500 వరకు చెల్లించవచ్చు అని చెప్పేసి న్యూస్ రావడం జరిగిందండి. సో 200 నుంచి పరిమితి పెంచిన ఆర్బీఐ. సో మనకి యూపీఐ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అని చెప్పేసి అంటాం. సో మీ అందరికి ఐడియానే ఉంటుంది, మీ యొక్క ఫోన్పేలో, గూగుల్ పేలో యూపీఐ లైట్ అని చెప్పేసి లైట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది చూడండి. సో అదేంటంటే వ్యాలెట్ లాగా పనిచేస్తూ ఉంటుందండి. అంటే ఇంటర్నెట్ లేకపోయినా సరే మనం అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. సో దీంట్లో భాగంగా గరిష్టంగా ఎంత పంపించుకోవచ్చు సార్ అంటే 2000 వరకు పంపించుకోవచ్చు అండి. సో గరిష్టంగా 2000 వరకు మాత్రమే పంపించుకోవచ్చు. అంటే పర్ ట్రాన్సాక్షన్, ఒక ట్రాన్సాక్షన్ ఒకసారికి మాత్రమే. సో ప్రీవియస్ 200 రూపాయలు ఉండేదండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 200 ఉందనుకోండి, ఇంటూ 10 సార్లు పంపించుకున్నాం అనుకోండి 2000 అవుతాయి, అంతే తప్ప ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 3000 పంపిస్తావు అనుకోండి, 300 పంపిస్తావు అన్నావు అనుకోండి. సో 300 అంటే మొన్నటిదాకా లేదండి, గరిష్టంగా 200. అంతకుముందు 100 అనుకోండి, 100 ఇంటూ దీన్ని ఎన్నిసార్లు పంపించుకోవచ్చు? 20 సార్లు పంపించుకోవచ్చు అండి, 2000 ఇలా ఉండేదండి. సో ఇప్పుడు ఈ 200 కాస్త 500 పంపించుకోవచ్చు. సో 500 పంపించుకోవచ్చు అంటే సో ఇక్కడ 4 ట్రాన్సాక్షన్ మాత్రమే అండి. అంటే ఒకవేళ 500 చేయాలంటే 2000 మాత్రమే. సో ఈ పాయింట్ గుర్తుంచుకోండి. అంటే మ్యాక్సిమం ఎంత పంపించవచ్చు అంటే 2000 రూపీస్ పంపించవచ్చు. ఒక్కొక్క ట్రాన్సాక్షన్ పర్ ట్రాన్సాక్షన్ మ్యాక్సిమం ఎంత పంపించవచ్చు? 500 పంపించవచ్చు. అంటే 100 రూపాయల కాడి నుంచి 500 ఎంతైనా పంపించుకోవచ్చు. కానీ మ్యాక్సిమం లిమిట్ 2000 మాత్రమే గుర్తుంచుకోండి. యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అని చెప్పేసి 2016 నుంచి భారతదేశంలో ఈ సేవలు అమల్లోకి రావడం జరిగింది. ఈ యొక్క యూపీఐని ఎవరు సార్ రెగ్యులేట్ చేసేది అంటే సో మనకి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎన్పిసిఐ అని చెప్పేసి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు సో ఈ యొక్క యూపీఐని రెగ్యులేట్ చేస్తూ ఉంటారు, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ని. సో ఇది ఏంటి సార్ అంటే ఈ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎవరి కింద పనిచేస్తుంది సార్ అంటే ఆర్బీఐ కింద పనిచేస్తుంది. సో యూపీఐ సేవలు ఎవరి కింద పనిచేస్తాయి? ఎన్పిసిఐ కింద పనిచేస్తాయి. దీనికి ప్రజెంట్ ఎండి అండ్ సిఈఓగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి ప్రజెంట్ ఎండి అండ్ సిఈఓగా దిలీప్ ఆజ్బే అనే వ్యక్తి ఉండడం జరిగింది. ఇది ఒక చట్టబద్ధమైన సంస్థ అని చెప్పేసి గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో ఈ యొక్క యూపీఐ లైట్ని ఎప్పుడు సార్ తీసుకొచ్చింది అంటే 2022 సెప్టెంబర్లో. చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మనం యూపీఐ సేవలను ఎప్పటి నుంచి తీసుకొచ్చాం? 2016 నుంచి. ఇలా కాకుండా యూపీఐ లిట్ అని చెప్పేసి ఏవైతే చిన్న ట్రాన్సాక్షన్ ప్రోత్సహించడంలో భాగంగా దీన్ని తీసుకురావడం జరిగింది. దీన్ని 2022 సెప్టెంబర్ అండి. సో మనకి లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో దీన్ని తీసుకురావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ మనం ఓవరాల్గా గుర్తుంచుకోవాల్సింది సో మ్యాక్సిమం అమౌంట్ 2000. సో ఒక్కొక్క గరిష్ట పరిమితి 500, 200 నుంచి 500కి పెంచడం ఒకటి. సో అదేవిధంగా 2022 సెప్టెంబర్లో ఈ యొక్క యూపీఐ లైట్ని తీసుకురావడం జరిగింది. ఇది కరెంట్ ఈవెంట్స్. వీటితో పాటుగా ఈ బ్యాక్గ్రౌండ్ కూడా గుర్తుంచుకోండి. యూపీఐ సేవలు ఎప్పటి నుంచి వచ్చాయి, ఎన్పిసిఐ
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫుల్ ఫామ్ ఏంటి, దాని హెడ్ ఎవరు, అది ఎవరి కింద పనిచేస్తుంది, ఇవి కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. ప్రముఖ గణిత శాస్త్రవేత్త డాక్టర్ సిఆర్ రావు కన్నుమూత అని చెప్పేసి న్యూస్ రావడం జరిగింది. సో ఇతని గురించి మీరు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చదువుకున్నారు. అట్ ద సేమ్ టైం మీరు మెయిన్స్కి వెళ్ళే టైంకి ఇతను చనిపోయారండి, కాలం చెల్లారు, కిక్డ్ ద బకెట్. అంటే మీరు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇతను చదువుకోవాల్సిన పరిస్థితి మీ అందరికీ తెలిసిందే. సో కళ్యాణపూడి రాధాకృష్ణరావు గారు అని చెప్పేసి తెలంగాణకు సంబంధించిన ఎగ్జామ్లో అడిగారండి. ఎస్ఐ కానిస్టేబుల్ యొక్క ఎగ్జామ్లో, ఎస్ఐలోనో కానిస్టేబుల్లోనో, సో ప్రిలిమ్స్లోనో మెయిన్స్లోనో ఇతని గురించి అడిగారండి. ఇతను అంటే ఈ అవార్డు ఎవరికి వచ్చింది, ఈ యొక్క ఏదైతే మనకి స్టాటిస్టిక్స్ ప్రైజ్ అవార్డు అని చెప్పేసి గణాంక శాస్త్రంలో విశేష సేవ చేసిన వ్యక్తులకు ఇస్తారండి. సో మనకి ఈక్వల్ టు నోబెల్ ప్రైజ్తో కంపేర్ చేస్తూ ఉంటారు గణాంక శాస్త్రంలో. సో అతను ఎవరికి వచ్చింది అని చెప్పేసి సిఆర్ రావు. అంటే మీరు ఎప్పుడైనా సరే ఫుల్ ఫామ్ సిఆర్ అని షార్ట్ ఫామ్ కాకుండా పూర్తిగా గుర్తుంచుకోండి, కళ్యాణపూడి రాధాకృష్ణరావు అని చెప్పేసి గుర్తుంచుకోండి, అతనికి ఇచ్చారు. సో అతను చనిపోవడం జరిగిందండి. సో మళ్ళీ మనం రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఖచ్చితంగా ఇతని గురించి మనం బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఇతనికి పద్మ విభూషణ్ వచ్చింది, పద్మభూషణ్ వచ్చింది, ఇలాంటి అవార్డ్స్ వచ్చినాయి. అమెరికాకు సంబంధించి 2022లో జార్జ్ బుష్ చేతుల మీదుగా అవార్డు తీసుకున్నారు. ఇతను స్వరాష్ట్రం కర్ణాటక అండి. కర్ణాటక గుర్తుంచుకోండి, ఆంధ్రప్రదేశ్ కాదండి, కర్ణాటక. అంటే ఆంధ్రాకి కర్ణాటకకి బోర్డర్లో. సో ఈయన తెలుగు ఫ్యామిలీలో, అంటే ఆ బోర్డర్ అంటే జనరల్గా అయితే తెలుగే మాట్లాడతారండి. బట్ నేను చదువుకుంది అంతా మాత్రం కృష్ణా జిల్లా, అంటే ఆంధ్రప్రదేశ్. సో అందువల్ల ఆ రాష్ట్రం అడిగితే కర్ణాటకనే గుర్తుంచుకోండి, బట్ పెరిగింది చదువుకుందంతా ఆంధ్రప్రదేశ్. సో అందువల్ల అంటే మనకి తెలుగు మూలాలు ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పొచ్చు. సో ఇతను మనం చూసినట్లయితే ఇతను చనిపోవడం జరిగిందండి. సో ఇతను చనిపోవడం జరిగింది. సో ఇతని గురించి మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే సో 2002 సంవత్సరంలో నేషనల్ మెడల్ ఆఫ్ సైన్స్ అనే అవార్డుని అప్పటి ప్రెసిడెంట్, అమెరికా ప్రెసిడెంట్ జార్జ్ బుష్ చేతుల మీదుగా తీసుకోవడం జరిగింది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, 1968లో ఇతనికి పద్మభూషణ్ అవార్డు రావడం జరిగిందండి. 1968లో పద్మభూషణ్ అవార్డు రావడం జరిగింది. అదేవిధంగా 2001 సంవత్సరంలో పద్మ విభూషణ్ అవార్డు రావడం జరిగింది. పద్మ అవార్డ్స్లో ఫస్ట్ హయ్యెస్ట్ అవార్డు పద్మవిభూషణ్, తర్వాత పద్మభూషణ్, రెండు కూడా ఇతను తీసుకోవడం జరిగింది. వెరీ రీసెంట్గా 2023 సంవత్సరానికి ఇంటర్నేషనల్ ప్రైజ్ ఆఫ్ స్టాటిస్టిక్స్, సో మనకి గణాంక శాస్త్రంలో విశేష సేవ చేసినందుకు గాను ఇతనికి 2023 సంవత్సరంలో ఈ అవార్డు రావడం జరిగిందండి. సో వెరీ రీసెంట్గా తీసుకున్నారు, కాలం చెల్లారు. ఇది మనల్ని మన ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్ అండి. సో ఆ పాయింట్ ఒకటి గుర్తుంచుకోండి. ఇతనికి సంబంధించి సో ఏ రాష్ట్రం సార్ అంటే కర్ణాటక అని చెప్పేసి గుర్తుంచుకోండి, నాట్ ఆంధ్ర, కర్ణాటక అండి, కర్ణాటక. బట్ పెరిగింది చదువుకుందంతే ఆంధ్రప్రదేశ్, తెలుగు మూలాలు ఉన్నటువంటి వ్యక్తి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. విజయ్ కుమార్కు స్వామినాథన్ అవార్డు. సో మీ అందరికీ తెలిసిందే ఎంఎస్ స్వామినాథన్ గారు అని చెప్పేసి తెలియని వ్యక్తులు అంటే ఎవరు ఉంటారండి. సో ఇతనికి సంబంధించిన ఒక అవార్డుని ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రైతు సాధికారిక సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి సో మనకి విజయ్ కుమార్ గారికి రావడం జరిగింది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి ఖచ్చితంగా. ఎందుకంటే ఎంఎస్ స్వామినాథన్ గారు అంటే మీకు తెలియదు ఏముంది, సో మనకి ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అని చెప్పేసి అంటాము, మీ అందరికీ తెలిసిందే. సో ఇతని పేరు మీదగానే ఈ అవార్డుని రోటరీ క్లబ్ ఆఫ్ మద్రాస్ ఈస్ట్ అనే ఒక సంస్థ ప్రతి సంవత్సరం అందిస్తూ ఉంటుంది. మరి 2023 సంవత్సరానికి సంబంధించి రైతు సాధికారిక సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్గా ఎవరైతే ఉన్నారో విజయ్ కుమార్ గారు, సో అతనికి సెప్టెంబర్ 6 అంటే నెక్స్ట్ మంత్ అండి, ఇది ఆగస్ట్ కదా, సెప్టెంబర్ 6 చెన్నైలో ఈ అవార్డుని బహుకరించబోతున్నారు. సో అందువల్ల విజయ్ కుమార్ గారి పేరు అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇదైతే మనకి ఎంఎస్ స్వామినాథన్ పర్యావరణ పరిరక్షణ అవార్డు 2023 సో ఎంపిక చేశారండి. ఇతనేనండి, సో ఎంఎస్ స్వామినాథన్ గారండి ఇతను. సో మనకి ఇచ్చేది మాత్రం విజయ్ కుమార్ గారు అని చెప్పేసి ఆయన ఉన్నారు. సో ఆయన ప్రజెంట్ రైతు సాధికారిక సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా పనిచేస్తున్నారు. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే 5th ఎడిషన్ ఇండియా క్లీన్ ఎయిర్ సమ్మిట్ 2023. సో ఇండియా క్లీన్ ఎయిర్ సమ్మిట్ 2023 అని చెప్పేసి ఇలాంటి కాన్ఫరెన్సెస్ గురించి ఎగ్జామ్లో ఒక బిట్ ఖచ్చితంగా అడుగుతున్నారండి. సో ఈ సమావేశం ఎక్కడ జరిగింది, ఈ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది అని చెప్పేసి స్ట్రైట్ క్వశ్చన్స్ అండి. అంటే బెంగళూరులో జరిగిందా, లేకపోతే హైదరాబాద్లో జరిగిందా, కోల్కతాలో జరిగిందా, ఢిల్లీలో జరిగిందా, ఇలా అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి. సో అందువల్ల ఏదైతే ఒక 5th ఎడిషన్కి సంబంధించి ఇండియా క్లీన్ ఎయిర్ సమ్మిట్ 2023 యాక్చువల్గా ఈ 5th అంటే ఇది 5th కదండి, 4th ఎడిషన్ కూడా మనకి బెంగళూరులోనే జరిగింది. సో ఆగస్ట్
2022 ఆగస్టులో 4th ఎడిషన్ అండి. 4th ఎడిషన్ లాస్ట్ ఇయర్ బెంగళూరులోనే జరిగింది. ఇప్పుడు కూడా 5th ఎడిషన్ బెంగళూరులోనే జరిగింది. సో ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా జరిగింది? ఆగస్టు 23 నుంచి ఆగస్టు 25 ఈ 3 రోజులు ఈ యొక్క ఇండియా క్లీన్ ఎయిర్ సమ్మిట్ జరిగింది. అయితే ఇది ఎందుకు జరిగింది సార్? దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి సార్ అంటే, మీ అందరికీ తెలిసిందే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అని చెప్పేసి మొత్తం మనకు 17 ఉంటాయండి. 2015 సంవత్సరంలో ఈ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ను సాధించాలని చెప్పేసి అన్ని దేశాలు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. అంటే 2030 నాటికల్లా ఆ 17 లక్ష్యాలను సాధించాలి. ఆ 17 లక్ష్యాల్లో 13వ లక్ష్యం ఏంటి సార్ అంటే క్లైమేట్ యాక్షన్ అని చెప్పేసి ఒక లక్ష్యం ఉందండి. క్లైమేట్ యాక్షన్ ఒక లక్ష్యం ఉంది. సో ఫస్ట్ లక్ష్యం మీ అందరికీ తెలిసిందేనండి, పావర్టీని తగ్గించాలి. సెకండ్ లక్ష్యం వచ్చేసరికి ఆకలిని తగ్గించాలి. ఇలాంటివి ఉన్నాయి. అలా 13వ ఎడిషన్ ఏదైతే మనకి క్లైమేట్ యాక్షన్ అని చెప్పేసి ఒక గోల్ ఉందండి, 13వ గోల్. సో ఈ గోల్స్ను సాధించాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలని చెప్పేసి అక్కడ డిస్కస్ చేస్తూ ఉంటారు. సో అందువల్ల ఈ సమావేశం బెంగళూరులో జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. దాంతోపాటుగా నరేంద్ర మోదీ గారు లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని రూపొందించారు కదా. సో మనకి మొత్తము అవి 7 పిల్లర్స్ మీద ఉంటుందని చెప్పేసి డిస్కస్ చేశామండి. సో మన గుజరాత్లోని కేవడీ ప్లేస్లో సో మనకి అక్టోబర్లో అంటే మనకి లాస్ట్ ఇయర్ అండి. సో మనకి లాస్ట్ ఇయర్ 2022లో ప్రారంభించారు నరేంద్ర మోదీ గారు అని చెప్పేసి లైఫ్ అని చెప్పేసి. సో దీనికి అనుబంధంగా మనం ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఏంటి అని చెప్పేసి ఇక్కడ డిస్కస్ చేస్తూ ఉంటారు ఈ సమావేశంలో. సో దీంట్లో భాగంగానే సో ఎవరు సార్ ఈ సమావేశాన్ని కండక్ట్ చేసేది ఎవరు అని ఎగ్జామ్లో కష్టంగా అడగాలంటే ఇది అడగొచ్చండి. ఎవరు సార్ అంటే సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ వాళ్ళు దీన్ని కండక్ట్ చేశారు. వరస్ట్ కేసులోనే ఇది అడగడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుందండి. బట్ ఎక్కువ మాత్రం ఫస్ట్ ప్రియారిటీ ఎక్కడ జరిగింది, బెంగళూరు కర్ణాటక, అదే గుర్తుంచుకోండి. దాంతోపాటుగా ఈ బ్యాక్గ్రౌండ్ కూడా గుర్తుంచుకోండి. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 17 ఉన్నాయి చూసారు. దాంట్లో భాగంగా 13వ గోల్ క్లైమేట్ యాక్షన్ అని చెప్పేసి ఉంటుంది. దాంట్లో భాగంగా ఇలాంటి సమావేశాలు నిర్వహించారు. దాంతోపాటుగా లైఫ్ అని చెప్పేసి ఒక స్కీమ్ ఉందండి. అంటే ఒక ప్రోగ్రామ్, స్కీమ్ కాదు కానీ ఒక ప్రోగ్రామ్ అని చెప్పేసి చెప్పొచ్చు. లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్. సో దీంట్లో భాగంగానే ఇది కండక్ట్ చేశారని పాయింట్ కూడా గుర్తుంచుకోండి. రైట్. సో నెక్స్ట్ మనం చూద్దాము. తమిళనాడు ముఖ్యమంత్రి అల్పాహార పథకం అని చెప్పేసి సో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు ప్రారంభించడం జరిగిందండి. ఎప్పుడు సారి ప్రారంభించారంటే ఆగస్టు 25, 2023 డేట్ గుర్తుంచుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. రాష్ట్రం మొత్తం ఇంప్లిమెంట్ చేస్తున్నాము అని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఎవరైతే పిల్లల్లో ఈ యొక్క పోషకాహార లోపం వల్ల వాళ్ళకి ఇబ్బందులు పడుతున్నారని, సో చాలామందికి రక్తహీనత కానివ్వండి ఇలాంటివి ఎక్కువగా ఉన్నాయని, పిల్లలు ఆరోగ్యంగా లేరు అని చెప్పేసి సో వాళ్ళకి మంచి ఫుడ్ని అందించాలి. అంటే జనరల్గా పొద్దున్నే టిఫిన్ కానీ ఇలా ఈ టైప్లో అండి. సో వాళ్ళకి అల్పాహార పథకం అని చెప్పేసి తీసుకురావడం జరిగింది. ఈ పథకం కింద చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మొత్తం ఎంతమంది విద్యార్థులు పిల్లలు బెనిఫిట్ పొందుతారు, ఎన్ని గవర్నమెంట్ స్కూల్స్ని మేము ఈ పరిధిలోకి తీసుకొస్తాము అని స్టాలిన్ గారు చెప్పడం జరిగింది. అవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. సో మనకి ఫ్యాక్ట్ ఓరియంటెడ్గా మనం చదువుకోవాలండి. సో మొత్తము 17 లక్షల మంది పిల్లలకి సో మనకి ఈ యొక్క స్కీమ్ అనేది బెనిఫిట్ కాబోతూ ఉంది. ఎప్పుడు సార్ ఈ స్కీమ్ని అంటే ఆగస్టు 25, 2023 ప్రారంభించారు. అయితే మొత్తం ఎన్ని గవర్నమెంట్ స్కూల్స్ని వీళ్ళు కవర్ చేస్తారంటే 31,000 గవర్నమెంట్ స్కూల్స్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ 3 కూడా మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి. సో దీనికి సంబంధించి ఈ యొక్క అల్పాహారం పథకానికి సంబంధించి సరి కాని అంశం ఏది, లేదా సరి అయిన అంశం ఏది, లేదా మొత్తం ఎన్ని గవర్నమెంట్ స్కూల్స్ని ఈ యొక్క స్కీమ్ పరిధిలోనికి తీసుకురాబోతున్నారని గుర్తుంచుకోండి. సో 31,000 గవర్నమెంట్ స్కూల్స్ని మొత్తం 17 లక్షల మంది విద్యార్థులు పిల్లలు బెనిఫిట్ పొందుతారు. సో అందువల్ల మనకి ఈ స్కీమ్ గురించి భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా అని చెప్పేసి గుర్తుంచుకోండి. దట్ ఈస్ తమిళనాడు స్టాలిన్ గారండి. సో నెక్స్ట్ మనం చూద్దాము. సో గవర్నమెంట్ సెటప్ హై పవర్డ్ కమిటీ టు రివ్యూ ద DRDO. సో DRDO డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటామండి. సో DRDO ఏం చేస్తుందండి DRDO? సో దీన్ని 1958లో ఎస్టాబ్లిష్ చేశారు. దాని హెడ్ క్వార్టర్ అనేది ఢిల్లీలో ఉంటుందండి. అంటే ఏదైతే మనకి ఈ యొక్క డిఫెన్స్కి సంబంధించిన ఆర్మీకి సంబంధించిన ప్రొడక్ట్స్ని థింగ్స్ని ఉత్పత్తి చేస్తూ ఉంటుందండి. లైక్ వాళ్ళు వేసుకునే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ కానివ్వండి, గన్స్ కానివ్వండి, మిషనరీస్ కానివ్వండి ఇలాంటివన్నీ తయారు చేస్తూ ఉంటుంది. సో దీనికి సంబంధించి దాని పనితీరు మీద ఒక కమిటీ వేశారండి డిఫెన్స్ మినిస్ట్రీ గారు. సో ప్రజెంట్ మనకి డిఫెన్స్ మినిస్ట్రీకి ఎవరున్నారు? రాజ్నాథ్ సింగ్ గారు ఉన్నారు. ఆయన ఒక కమిటీ వేశారు. ఏ కమిటీ? 9 మంది సభ్యులతో కమిటీ వేశారు. సో DRDO ఎంత పారదర్శకంగా పనిచేస్తుంది, ఎంత జవాబుదారీగా పనిచేస్తుంది, సో దాంట్లో ఏమైనా మైనస్లు ఉన్నాయా ఏంటి అని చెప్పేసి ఒక కమిటీ వేయడం జరిగిందండి. సో ప్రాపర్గా పనిచేస్తుందా లేదా అని చెప్పేసి ఒక కమిటీ వేశారు.
9 మెంబర్ కమిటీ. ఆ మొత్తం 9 మంది పేర్లు అవసరం ఉండదులే కానీ ఎగ్జామ్లో ఆ కమిటీకి నేతృత్వం వహించేది ఎవరు అని చెప్పేసి ఎగ్జామ్లో అడుగుతారు. సో ఆయన మాజీ సైంటిఫిక్ అడ్వైజర్గా కూడా పనిచేస్తున్నారు. ఆయనే మనకి విజయ్ రాఘవన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. కే విజయ్ రాఘవన్ అని ఒకప్పుడు ఆయన సో మనకి డిఫెన్స్ సంబంధించిన అడ్వైజరీ కౌన్సిల్గా పనిచేస్తున్నారు, ఎక్స్గా, ఒకప్పుడు మాజీగా. సో ఆయన పేరు గుర్తుంచుకోండి, కే విజయ్ రాఘవన్ నేతృత్వంలో ఈ కమిటీ వేయడం జరిగింది. 9 మెంబర్ కమిటీ అండి, 9 మెంబర్ కమిటీ. సో డిఆర్డిఓ అని చెప్పేసి గుర్తుంచుకోండి. దీని హెడ్ క్వార్టర్ సో మనకి ఢిల్లీ ఉంటుంది. 1958లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఈ పాయింట్ గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో మనకి ఈ డిఆర్డిఓ చైర్మన్గా అంటే మనకి సమీర్ వి కామత్ అని చెప్పేసి, సో మనకి సమీర్ వి కామత్ అని చెప్పేసి ఉండడం జరిగింది, గుర్తుంచుకోండి. సో మనం ఏవైతే కరెంట్ అఫైర్స్ ప్రొవైడ్ చేస్తున్నామో వీటికి మీకు ఒకసారి బ్యాక్గ్రౌండ్ కూడా చెప్పడం జరుగుతుందండి. ఆల్రెడీ మీకు తెలుసు, బట్ ఇంకొకసారి చెప్పడం వల్ల మీరు ఇంకోసారి వినటం వల్ల మీకు బాగా గుర్తుండిపోతుంది. అందువల్ల దీని బ్యాక్గ్రౌండ్ కూడా చెప్తున్నాం. సో దానికి సంబంధించి ఎలాబొరేట్గా ఒక కరెంట్ ఈవెంట్స్ వచ్చినప్పుడు దాని చుట్టూ ఉన్న కరెంట్ అఫైర్స్ కూడా కవర్ చేయడం జరుగుతుందండి. సో ఖచ్చితంగా ఇలా మీ ప్రిపరేషన్ ఉండాలండి. ఇలా ఉంటే మనం ఏ ఎగ్జామ్లో అయినా సరే సో ఎక్కువగా జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో మార్కులు అచీవ్ చేయొచ్చు. అలా కాకుండా ఆ రోజు కరెంట్ అఫైర్స్ ఆ రోజు జస్ట్ హెడ్లైన్స్ చదివితే కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో మనకి రాష్ట్రానికి ప్రతిష్టాత్మకమైన జైవిక్ ఇండియా అవార్డు అని చెప్పేసి న్యూస్ రావడం జరిగిందండి. సో మనకి జైవిక్ ఇండియా అవార్డ్, సో ఈ అవార్డ్స్ని ఢిల్లీలో ప్రదానం చేస్తూ ఉంటారు. అసలు ఈ యొక్క అవార్డుని ఎవరు బహుకరిస్తారు సార్ అంటే ఇంటర్నేషనల్ కాంపిటెన్స్ సెంటర్ ఫర్ ఆర్గానిక్ అగ్రికల్చర్ అని చెప్పేసి ఒక సంస్థ ఉంటుందండి. ఏంటంటే ఆ సంస్థ సో మనకి ఇంటర్నేషనల్ కాంపిటెన్స్ సెంటర్ ఫర్ ఆర్గానిక్ అగ్రికల్చర్ అనే సంస్థ ఉంటుంది. సో ఈ సంస్థ 2023 సంవత్సరానికి సంబంధించి సో మనకి జైవిక్ ఇండియా అవార్డు అని చెప్పేసి సో ఎవరైతే ప్రకృతి వ్యవసాయాన్ని అంటే ఈ యొక్క ఏదైతే మనకి న్యాచురల్ ఫార్మింగ్ని ప్రోత్సహిస్తూ ఉంటారో అలాంటి రాష్ట్రాలకు, అలాంటి వ్యక్తులకు, అలాంటి ఆర్గనైజేషన్లకు ఈ అవార్డు అనేది బహుకరిస్తూ ఉంటారు. సో ఎందుకంటే మెయిన్గా సో మనకి ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించే విధంగా ఎవరైతే చర్యలు తీసుకుంటారో అలాంటి వ్యక్తులకు జైవిక్ ఇండియా అవార్డ్స్ అనేవి బహుకరిస్తూ ఉంటారు. సో మరి మొత్తము మన భారతదేశంలో ఎన్ని అవార్డ్స్ బహుకరించారు, ఎన్ని కేటగిరీల్లో బహుకరించారు, దాంట్లో ఆంధ్రప్రదేశ్కి ఎన్ని అవార్డ్స్ వచ్చాయి ఒకసారి చూద్దాం. ఇది మనం చూసినట్లయితే మొత్తం 10 విభాగాలలో బహుకరిస్తూ ఉంటారండి, 10 విభాగాల్లో. సో దీంట్లో మొత్తం 51 అవార్డ్స్ ఇచ్చారండి, మొత్తం 51 మందికి ఇచ్చారు. వాళ్ళల్లో ఏపీకి 3కి వచ్చిందండి. ఒకటేమో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి వచ్చింది, ఎందుకు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నందుకు, ఒకటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. రెండు వచ్చేసరికి ఏదైతే మనకి అత్తులూరుపాలెం ఆర్గానిక్ ఫార్మింగ్ అని చెప్పేసి సో దీనికి కూడా ఇవ్వడం జరిగిందండి. ఇది పల్నాడు జిల్లాగా పనిచేస్తూ ఉంటుంది, సో మనకి అమరావతి మండలంగా పనిచేస్తూ ఉంటుంది దీనికి. అదేవిధంగా గనిమిశెట్టి పద్మ అని చెప్పేసి మా బాపట్ల జిల్లాకు సంబంధించినామండి. సో ఈమె కూడా ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి విశేష సేవ చేయటం, సో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ఇలాంటివి చేస్తున్నందుకు గాను సో మనకి గనిమిశెట్టి పద్మకి, అత్తులూరుపాలెం ఆర్గానిక్ ఫార్మింగ్కి, రెండింటికి, వాటితో పాటుగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి, ఈ 3టికి ఇవ్వడం జరిగిందని పాయింట్ గుర్తుంచుకోండి. సో మనకి అనౌన్స్మెంట్ జరిగిందండి సెప్టెంబర్ 7 అంటే 2023 నెక్స్ట్ మంత్ 7వ తారీఖున ఢిల్లీలో ఈ అవార్డుని ప్రదానం చేయబోతున్నారు. సో ఇప్పటివరకు మన ఆంధ్రప్రదేశ్లో అండి సో మనకి 8.5 లక్షల మంది ప్రకృతి వ్యవసాయాన్ని చేస్తున్నారు. అంటే దగ్గరకి 8,50,000 మంది మనకి ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారనే పాయింట్ గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఓకేనండి, రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. మన ప్రభుత్వ ఆసుపత్రులకు అరుదైన గౌరవం అని చెప్పేసి విశాఖపట్నం సంబంధించినటువంటి ఒక గవర్నమెంట్ హాస్పిటల్ వార్తల్లోకి రావడం జరిగిందండి. సో వీటిని ఇలాగా మామూలుగా అయితే ప్రాంతీయ అంశాల్లో మనం లింక్ చేసుకొని చదువుకుంటాం. సో ఇది మనం చూసినట్లయితే విశాఖ ఛాతీ మానసిక ఆసుపత్రులకు NABH గుర్తింపు అని చెప్పేసి అంటున్నారండి. ఏంటది? NABH గుర్తింపు అని చెప్పేసి అంటున్నారు. దేశంలో NABH గుర్తింపు పొందిన తొలి ప్రభుత్వ మానసిక ఆసుపత్రిగా రికార్డు, గుర్తుంచుకోండి. సో మనకి రాష్ట్ర ప్రభుత్వం కృషికి దక్కిన ఫలితం అని చెప్పేసి అంటున్నారు. అసలు NABH అంటే ఏంటి సార్ అంటే నేషనల్ అక్రిడేషన్ బోర్డు ఫర్ హాస్పిటల్ అని చెప్పేసి అంటామండి. నేషనల్ అక్రిడేషన్ బోర్డు ఫర్ హాస్పిటల్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ అని చెప్పేసి అంటాం. వీళ్ళు ఇలా గుర్తించారండి. ఇలా గుర్తించిన వాటిల్లో సో మనకి విశాఖపట్నానికి సంబంధించి ఛాతీ మానసిక ఆసుపత్రి మొదటి ప్లేస్లో ఉందని చెప్పేసి అంటున్నారు. అంటే అక్కడ రోగులకు హెల్తీ వాతావరణాన్ని క్రియేట్ చేయడం కానీ, ఫెసిలిటీస్ని కల్పించడం కానివ్వండి, సో ఇలా గుర్తిస్తూ ఉంటారు. ఇలా దేశంలో మొట్టమొదటిసారిగా గుర్తించింది వీళ్ళండి.
NABH వాళ్ళు గుర్తించింది ఏం సార్ అంటే విశాఖపట్నం గవర్నమెంట్ హాస్పిటల్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇది ఈ యొక్క గుర్తింపు అనేది 2027 వరకు ఉంటుందండి. 2027 ఆగస్టు 9 వరకు ఈ గుర్తింపు ఉంటుంది అంటున్నారు. మన ఇటీవల కాలంలో చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా మదర్ మిల్క్ బ్యాంక్ ఎక్కడ పెట్టారు అంటే కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టారు. సో ఆ పాయింట్ కూడా ఇక్కడ లింక్ చేసుకొని చదువుకోండి. సో అదేంటి మదర్ మిల్క్ బ్యాంక్, ఇదేంటి సార్ అంటే NABH అని చెప్పేసి, సో మనకి నేషనల్ అక్రిడేషన్ బోర్డు ఫర్ హెల్త్ అని చెప్పేసి అంటాం. వీళ్ళు గుర్తిస్తారండి. అంటే వీళ్ళు గుర్తించడానికి హాస్పిటల్ క్లీన్గా ఉందా లేదా, అక్కడ పేషెంట్లకి ఎటువంటి వైద్య సదుపాయాలు అందుతూ ఉన్నాయి, సో అదేవిధంగా అక్కడ ఎన్విరాన్మెంట్ పరిస్థితి ఏంటి, సో దాంట్లో ఎన్ని రకాల టెస్టులు అవైలబిలిటీలో ఉన్నాయి, మెడిసిన్ ఎలా ఉంది, ఇవన్నీ పారామీటర్ని బేస్ చేసుకొని వీళ్ళు గుర్తిస్తూ ఉంటారు. ఇలా గుర్తించింది మన భారతదేశంలో మొట్టమొదటి ఇదే అని చెప్పేసి అంటామన్నా గవర్నమెంట్ హాస్పిటల్స్లో. ఓకేనండి. సో నెక్స్ట్ వన్ చూద్దాము. 15 రాష్ట్రాలలోనే 90% డిజిటల్ చెల్లింపులు అని చెప్పేసి న్యూస్లో రావడం జరిగిందండి. సో మీ అందరికీ తెలిసిందే డిజిటల్ చెల్లింపులు అంటే, సో ఇప్పుడు మనం యూపీఐ ద్వారా, ఫోన్పే, గూగుల్ పే, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఇలా వాడుతూ ఉంటాం కదా, QR కోడ్ అని చెప్పేసి. ఇలా డిజిటల్ పేమెంట్ చేసే రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది అని చెప్పి చెప్తున్నారండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనం అంతకుముందు డిస్కస్ చేసామండి నాబార్డ్కి సంబంధించి ఎగ్ ప్రొడక్షను, మిల్క్ ప్రొడక్షను, మీట్ ప్రొడక్షను, సో ఇలా డిస్కస్ చేసాం. వాటి గురించి బిట్ రావచ్చు. అదేవిధంగా ఇలా ఏవైనా రిపోర్ట్స్ ఉంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెర్చ్ నివేదిక అండి, ఈ SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ రీసెర్చ్ నివేదిక ప్రకారము డిజిటల్ పేమెంట్ చెల్లింపుల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగిందండి. మరి వీళ్ళు మొదటి స్థానం అంటారు కదా, మరి 2-3 స్థానాలు ఏమున్నాయి సార్ అంటే, సో మరి సెకండ్ ప్లేస్లో మహారాష్ట్ర, థర్డ్ ప్లేస్లో తెలంగాణ, ఫోర్త్ ప్లేస్లో కర్ణాటక ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారండి. సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ అనేది ఆంధ్రప్రదేశ్, సెకండ్ మహారాష్ట్ర, థర్డ్ తెలంగాణ, ఫోర్త్ కర్ణాటక ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. మీ అందరికీ తెలిసిందే డిజిటల్ పేమెంట్స్. మరి ప్రపంచవ్యాప్తంగా అయితే రాష్ట్రాల వారీగా చూసినట్లయితే SBI రిపోర్ట్ ప్రకారం మనము రాష్ట్రాల వారీగా చూస్తే ఆంధ్రప్రదేశ్ ఫస్ట్, నెక్స్ట్ మహారాష్ట్ర, థర్డ్ వచ్చేసరికి తెలంగాణ, ఫోర్త్ కర్ణాటక. మరి ప్రపంచవ్యాప్తంగా చూస్తే డిజిటల్ చెల్లింపులో ఇండియా ఫస్ట్, తర్వాత బ్రెజిల్, తర్వాత వచ్చేసరికి చైనా అండి. ఈ 3 టాప్ 3లో డిజిటల్ చెల్లింపులో ఉన్నటువంటి రాష్ట్రాలు. ఫస్ట్ ఇండియా, తర్వాత బ్రెజిల్, తర్వాత చైనా అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇందులో డిస్కస్ చేసామండి యూపీఐ సేవలు 2016 నుంచి భారతదేశంలోకి అమల్లోకి వచ్చాయని చెప్పేసి మనం డిస్కస్ చేయడం జరిగింది. సో అందువల్ల ఈ పాయింట్ గుర్తుంచుకోండి. దగ్గరగానే ఒక 15 రాష్ట్రాల్లో 90% అంటే, సో ఆ 15 రాష్ట్రాలు అవసరం లేదులే కానీ ఆ ర్యాంకులు గుర్తుంచుకోండి. ఏపీ ఫస్ట్ అని చెప్పేసి గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో నెక్స్ట్ వన్ చూద్దాము. కార్ల్సన్ కిరీటం అని చెప్పేసి చెస్ న్యూస్కి సంబంధించి ఒక ఈవెంట్ రావడం జరిగిందండి. ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ ఎవరు గెలిచారు సార్ అంటే మ్యాగ్నస్ కార్ల్సన్ అని చెప్పేసి నార్వే కంట్రీకి సంబంధించినటువంటి వ్యక్తి అండి. సో ఇలాంటివి ఏమైనా మ్యాచెస్ అండి అయితే ఆ కంట్రీ అతను పేరుస్తాడు, అతను ఏ కంట్రీకి సంబంధించిన వ్యక్తి అంటారు, లేకపోతే ఓడిపోయిన వ్యక్తి ఎవరు అంటారు, లేదా ఓడిపోయిన వ్యక్తిని చూపించి ఎవరిమైనా గెలిచారు అని చెప్పేసి అడుగుతారు, ఎవరిమైనా ఓడిపోయారు ఇలా ఎలా అయినా అడుగుతారు. సో ఇక్కడ గుర్తుంచుకోండి. సో ఈ యొక్క వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ అనేది మనకి 2023కి సంబంధించి అజర్బైజాన్ బాకులో జరిగిందండి. ఫస్ట్ ఎక్కడ జరిగింది? అజర్బైజాన్ దేశంలో జరిగింది. సో ఎవరు గెలిచారు? మ్యాగ్నస్ కార్ల్సన్ గెలిచారు. అతను ఏ కంట్రీకి సంబంధించిన వ్యక్తి? నార్వే కంట్రీకి సంబంధించినటువంటి వ్యక్తి. ఓడిపోయింది ఎవరు అంటే ప్రజ్ఞానంద అని చెప్పేసి 18 సంవత్సరాల బాలుడు అండి. సో ఇతను ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అంటే తమిళనాడు రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి. గుర్తుంచుకోండి, ఇట్ ఈజ్ ఎనఫ్, సరిపోతుంది. అదేవిధంగా ఇంకో పాయింట్ గుర్తుంచుకోండి. అసలు ఈ చెస్ అనే ఆటకి ఏదైతే మనకి ఏ దేశం నుంచి ఈ యొక్క చెస్ ఆట వచ్చింది అంటే దట్ ఈజ్ ఇండియా అండి. సో మనకి ఆరిజిన్ ఆఫ్ చెస్ ఈజ్ ఇండియా రైట్. సో పర్టికులర్గా తమిళనాడు. సో నెక్స్ట్ వన్ చూద్దాము. ఇన్ఫోసిస్ బ్రాండ్ అంబాసిడర్గా రఫేల్ నాడల్ అని చెప్పేసి న్యూస్లో రావడం జరిగిందండి. సో మనకి ఇన్ఫోసిస్ మీ అందరికీ తెలిసిందండి, వెరీ రీసెంట్గా 100 కోట్ల అనేటువంటి ఏదైతే మనకి స్కాలర్షిప్ ప్రోగ్రామ్లు కూడా ఇన్ఫోసిస్ వాళ్ళు తీసుకురావడం జరిగిందని చెప్పేసి మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఇన్ఫోసిస్ బ్రాండ్ అంబాసిడర్గా రఫేల్ నాడల్ గారు ఉన్నారు, యాజ్ వెల్ యాజ్ ఇగా స్వియాటెక్ అని చెప్పేసి ఆమె కూడా టెన్నిస్ ప్లేయర్ ఏనండి, పోలాండ్ కంట్రీకి సంబంధించిన ఆమె కూడా బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. 2 పేర్లు గుర్తుంచుకోండి. ఒకటి వచ్చేసరికి రఫేల్ నాదల్ అని చెప్పేసి, సో ఇతను స్పెయిన్ కంట్రీకి సంబంధించినటువంటి వ్యక్తి. ఇతనితో పాటుగా ఇగా స్వియాటిక్ అని చెప్పేసి పోలాండ్ కంట్రీకి సంబంధించినటువంటి ఒక లేడీ అని ఆమె కూడా టెన్నిస్ ప్లేయర్. వీళ్ళిద్దరూ ఇన్ఫోసిస్కి బ్రాండ్ అంబాసిడర్స్గా ఉన్నారు, గుర్తుంచుకోండి. మనం ప్రీవియస్ కూడా కొన్ని కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసామండి వెరీ రీసెంట్గా. సో మనకి త్రిపుర టూరిజం బ్రాండ్ అంబాసిడర్గా గంగోలీ గారు వచ్చారని చెప్పేసి, బంధన్ బ్యాంకు కూడా గంగోలీ గారే ఉన్నారని చెప్పి డిస్కస్ చేసాం. వెరీ రీసెంట్గా సచిన్ టెండూల్కర్ గారు
ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి బ్రాండ్ అంబాసిడర్గా వచ్చారని చెప్పేసి, యూనిసెఫ్కి 21 ఇయర్స్ నుంచి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారని, మహారాష్ట్ర గవర్నమెంట్తో ఓరల్ హెల్త్ అని చెప్పేసి నోటికి సంబంధించిన వ్యాధుల మీద అవేర్నెస్ కోసం మహారాష్ట్ర గవర్నమెంట్తో సచిన్ టెండూల్కర్ టైప్ అయ్యారని చెప్పేసి సచిన్ టెండూల్కర్ గురించి డిస్కస్ చేశామండి వెరీ రీసెంట్గా. ఒకటండి సచిన్ టెండూల్కర్ ఒకటి యూనిసెఫ్ బ్రాండ్ అంబాసిడర్, నేషనల్ బ్రాండ్ అంబాసిడర్ అండి. సో మనకి 21వ సంవత్సరం. అదేవిధంగా యూనిసెఫ్ మహారాష్ట్రతో ఓరల్ హెల్త్, అదేవిధంగా మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాతో ఎంఓయూ చేసుకోవడం జరిగింది సచిన్ గారు. గంగూలీ గారు అయితే మాత్రము బంధన్ బ్యాంక్ ఒకటి, త్రిపుర టూరిజం. వెరీ రీసెంట్గా రాహుల్ ద్రావిడ్ గారండి మనకి భారత పెట్రోలియం కార్పొరేషన్కి బ్రాండ్ అంబాసిడర్గా నియమించారని చెప్పేసి డిస్కస్ చేయడం జరిగింది. సో ఇలా గుర్తుంచుకోండి అండి. వీటితో పాటుగా సో మనకి ఇప్పుడు ఇన్ఫోసిస్కి వీళ్ళు రావడం జరిగింది, రఫేల్ నాదల్ అండ్ ఇగా స్వియాటెక్. సో నెక్స్ట్ మనం చూద్దాము, క్వశ్చన్ ఫర్ యూ. ఈ ప్రశ్న మీకోసమే. సో ఇది మనం చూసినట్లయితే సో మనకి ఇండియన్ నేవీ బ్రహ్మోస్ క్షిపణిని ఏ షిప్ నుండి పరీక్షించింది అని చెప్పేసి ఇచ్చారండి. సో మనకి దీనికి సంబంధించి సరైన ఆన్సర్ వచ్చేసరికి ఐఎన్ఎస్ మర్మగోవా అనే షిప్ నుంచి సో ఈ యొక్క బ్రహ్మోస్ క్షిపణిని పరీక్షించడం జరిగింది. రైట్. సో ఇవ్వండి ఏవైతే మనకి ఆగస్ట్ 25th అండ్ 26th సో ఈ 2 డేస్లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్. సో ఈ వీడియోస్తో పాటుగా మీకు పీడిఎఫ్ రూపంలో కూడా ఆల్రెడీ ప్రొవైడ్ చేయడం జరిగిందండి కరెంట్ అఫైర్స్. సో మనకి ఒక 3-4 డేస్ అనేది రావడం కొంచెం గ్యాప్ రావడం జరిగిందండి. సో ఖచ్చితంగా కూడా మీకు ఎక్కడ అంటే మీరు మీ చైన్ ఏదైతే మీరు నోట్స్ చేసుకుంటున్నారో, ఏదైతే మీరు పీడిఎఫ్లు ప్రొవైడ్ అవుతా ఉన్నారో సో ఆ సిస్టమ్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా మళ్ళీ 24 దాకా మన కరెంట్ అఫైర్స్ ప్రొవైడ్ చేశామండి. 25, 26 ప్రొవైడ్ చేశాం. సో మనకి నెక్స్ట్ 27, 28 అలా మనకి ఆర్డర్లో వస్తాయండి. సో కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల ఒక 4 డేస్ అనేది కొంచెం బ్రేక్ రావడం జరిగింది. సో ఖచ్చితంగా ఏవైతే మనం ఈ పీడిఎఫ్ల రూపంలో కానివ్వండి, సో ఈ వీడియోస్ రూపంలో కానివ్వండి, సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా మీకు రానున్న ఏ పోటీ పరీక్షల ఎగ్జామ్లో అయినా సరే సో కీలక పాత్ర పోషించే విధంగా సో ఇక్కడ మనం మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. సో ఇలాంటి అవకాశాలను ఉపయోగించుకోండి. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.